Hello guys, how are you all? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్. ఈరోజు మనం శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్మూత్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మనం శాండ్విచ్ కోసమని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను. గీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపైన బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి. అవి కొంచెం టోస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. కొంచెం బ్రౌనిష్ వచ్చాయి కదా, జరిగిపోతున్నాయండి దాంతో తీస్తుంటే. అందుకోసమని హ్యాండ్ యూజ్ చేశాను. చాలా వేడిగా ఏం లేదు, స్టవ్ సిమ్లోనే ఉంది. క్యాస్ట్ ఐరన్ కాబట్టి అంత వేడిగా ఏమనిపించలేదు. నేను దాన్ని టచ్ చేయట్లేదు, ఓన్లీ బ్రెడ్ తీస్తున్నాను. ఇప్పుడు దానిపై గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని పీసెస్కి గ్రీన్ చట్నీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిపై ఆనియన్స్, టమాటో, కార్న్, క్యారెట్ తురుము వేసుకున్నాను. కొంచెం చీజ్ కూడా పెట్టాను. ఓన్లీ 1 స్లైస్ సైజ్తో నేను 4 శాండ్విచెస్ చేశాను. ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. జస్ట్ దాని ఫ్లేవర్ తెలిస్తే చాలని కొంచెమే యూజ్ చేశాను. అన్నీ వేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ తీసి ఇంకో దానిపైన పెట్టి దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. సేమ్ రెండు అలానే చేసుకున్నాను. అంతే, మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలానే ఉంచితే టర్న్ చేసుకొని ఇది నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం చేశాను, పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. నేను అలానే ఇవ్వకుండా ట్రయాంగిల్లో కట్ చేసుకొని ఇచ్చాను. చాలా బాగా వచ్చింది. ఎక్కువ స్పైసీగా లేకుండా, మా పిల్లలు స్పైస్ తక్కువ తింటారు కాబట్టి స్పైస్ ఎక్కువ వేయకుండా కొంచెం వేస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బాగా వచ్చింది. కట్ చేసిన తర్వాత చూపించాను. నేను ఎలాంటి ఆర్టిఫిషియల్స్ కలర్స్ కానీ, మయోనైజ్ అలాంటివి ఏది యూజ్ చేయలేదండి. ఓన్లీ వెజిటేబుల్స్ యూజ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.